అనేకమైన శ్రమల గుండా, శోధనల గుండా, ఇరుకు ఇబ్బందుల గుండా, అనేకమైన అప్పుల భారాల గుండా, అనేకమైన అనారోగ్య సమస్యల గుండా వెళుతూ ఉన్నప్పుడు మన తోటివారు, మన బంధువులు, మన మిత్రులు వారందరూ కూడా మనకు తోడుగా నిలవవలసిన వారందరూ కూడా మనకు హేళన చేసేవారిగాను, బాధ పెట్టేవారిగాను, ఇదిగో అనేకమైన శ్రమలకు గురి చేసేవారిగాను ఉంటారు. అదేవిధంగా మనల్ని వారు ఒక రకంగా ఒక చిన్న చూపుతో చూస్తూ ఉంటారు. అయితే మనను ఈ లోకంలో అందరూ విడిచిపెట్టినను మనకంటూ విడవనివాడు, ఎడబాపనివాడు, దేవాది దేవుడు, సజీవమైన దేవుడు, జీవం కలిగిన దేవుడు ఉన్నాడని మనం నమ్మి విశ్వసించి ఆయనను కనుక వెంబడించినట్లయితే, ఆయనను కనుక మనము నీతిగా నిశ్చయితీగా ఉంటూ మనస్ఫూర్తిగా ఆయనను స్తుతించి ఆయన యందు ప్రార్థన చేయగలిగినట్లయితే ఆయన ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను చేయగలడని చెప్పేసి ఇదిగో నేను నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను. మీరు కూడా నమ్మితే మీ జీవితాల్లో కూడా అనేకమైన అద్భుతాలను చూస్తారని చెప్పేసి ప్రభునామంలో మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. అదే బైబిల్ లేఖనాల్లో మాట్లాడుతూ ఉన్నారు. యేషోపు జీవితాన్ని చూస్తే అనేకమైన శ్రమలు, అనేకమైన ఇరుకు, అనేకమైన ఇబ్బందులు, ఇదిగో సొంత వారి తనను అమ్మివేయటం, అనేకమైన శ్రమల గుండా వెళుతున్నప్పటికీ ఆయన దేవుని యందు నమ్మకము, విశ్వాసము, దేవుని యందు భయము, భక్తి కలిగి జీవించటం వలన, దేవుడు అతనికి తోడై ఉండటం వలన ఆయన చివరిగా ఆయన ఒక ఉన్నతమైన స్థాయిలో ఆశీర్వదించబడటం జరుగుతున్నది. అదే అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 9వ 10వ వచనం కనుక చూస్తూ ఉంటే ఇదిగో స్టెఫెను యేషోపు గురించి ఈ విధంగా మాట్లాడతాడనమాట. దేవుడు యేషోపుకు తోడై ఉండి శ్రమలన్నిటిలో నుండి ఇదిగో తప్పించానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అదే యేషోపుకు తోడై ఉన్న గొప్ప దేవుడు మనకును తోడై ఉండి మన యొక్క శ్రమలన్నిటిలో నుంచి కూడా మనను కూడా తప్పించి గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడని చెప్పేసి ప్రభునామములో మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను.